భగవంతుడు ఆత్మ లెవెల్లోనే ఆపరేట్ చేస్తాడు. బయట పరిస్థితుల్ని మార్చడు. ఈ విషయంలో అందరికీ క్లారిటీ చాలా అవసరం. అందరూ ఎలా ఆలోచిస్తున్నారంటే పూజలు చేసేస్తే భగవంతుడు బయట పరిస్థితులు మార్చేస్తారని అంటాడు. కాదు, స్థితినే మారుస్తాడాయన. దాన్ని మార్చే విధిని తెలియచేస్తాడు. సో ఎప్పుడైతే మీరు పిల్లల్ని భగవంతుడికి కనెక్ట్ చేస్తారో, ఆ పిల్లల ఆత్మలో ఉన్న పాపం వినాశనం అవుతది. మరి బయట పరిస్థితి ఏంటంటే, అలాంటి అనుచితంగా ప్రవర్తించే పరిస్థితులు, ఆ వ్యక్తులు ఎవరైనా వచ్చినా కానీ, ఇందాక చెప్పినట్టు ఆ భగవంతుని కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి, ఆ శక్తిని దాటుకుని రాలేకపోతారు. సో భగవంతుని తలుచుకోవడం వల్ల ఉన్న లాభం ఏంటి? ఇక్కడ మనకి పర్వతంలాగా రావాల్సిన సమస్య ఏదో చిన్న ఆవాల మాదిరి దూదిలాగా ఎగిరిపోతది. సో ఆ సమయానికి రావచ్చు వాళ్ళు. కానీ జస్ట్ పిల్లలు ఏదో చిన్నగా భయపడిపోవడం గాని, అలజడికెళ్ళడం గాని, అంటే ఎంతో పర్వతం లాంటి తీవ్రత ఉన్న సమస్య చిన్న పిల్లల అలజడితోటి వెళ్ళిపోతది. కానీ ఒంటి మీద చేయి పడదు. ఇది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. దీనికే భగవంతుడు అవసరం మనకి. అంతే తప్పితే మనమేదో ఆయనకు తిండి పెట్టేసి డబ్బులు ఇచ్చేస్తే పని చేస్తాడని కాదు. భగవద్గీతలో స్పష్టంగా వేశారు ఆ చిత్రాన్ని. రథసారథి అయ్యాడంటే ఈ రోజు మన జీవితానికి సారథైన. మనం ఎక్కడి నుంచో చేసుకుంటూ వచ్చాం. ఆయన చేయమని చెప్పలేదు. మనమే చేసుకుంటున్నాం. తండ్రి దయాసాగరుడు కాబట్టి ఈ రోజు మనకు అవతరించి మనకి జ్ఞానాన్ని, శక్తిని ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు ఏమైతది? తీసుకోవాలి. ఈరోజు భగవంతుడు మీకు వరదానాలు ఇస్తాను, జ్ఞానాన్ని ఇస్తాను, శక్తిని ఇస్తానంటే చేతులు మూసేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మా దగ్గర టైం లేదు అని చెప్పేసి వదిలేస్తున్నారు. ఇప్పుడు ఈ పిల్లల విషయానికి వచ్చినప్పుడు ఏదైనా జరిగిందే అనుకోండి, అప్పుడు మొత్తుకుంటున్నారు అందరు. భగవంతుడు మేము ఎన్నో పూజలు చేశాము, ఎన్నో చేసాము. మరి చేసినప్పుడు ఆయన తిరిగి మీకు సంకేతాలు ఇచ్చినప్పుడు, సమస్య పరిష్కారం చెప్పినప్పుడు వినలేదు కదా. సో మేము అవన్నీ పెట్టేసాం కాబట్టి అలాంటిది ఏదైనా జరిగేది ఉంటే ఆయన బయట పరిస్థితిని మార్చేయాలనుకుంటే అలా చెయ్యడు. ఎందుకంటే కర్మ ఫిలాసఫీ డిఫీట్ అయిపోతుంది అక్కడ. ఈ రోజు చేసేటప్పుడు తప్పులు చేసుకుంటూ వచ్చి భగవంతుని చట్టాల ప్రకారం శిక్షలు ఉండవు అంటే ఎలా అవుతుంది చెప్పండి? అంటే ఆయన చట్టాలు రాసేటప్పుడు మంచి ఉద్దేశంతోనే రాశారు. ఏ బీజాన్ని నాటితే అదే ఫలము, ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు, ఇప్పుడు నాటితే కొంత. అంటే మంచి పనులు చేస్తే మల్టిప్లై అవుతుంది అన్నది ఆయన ఉద్దేశం. మరి మనం చెడు కర్మలు చేసినప్పుడు కూడా మల్టిప్లై అవుతుంది కదా. సో చెడు చేసినప్పుడు ఈ రకంగా శిక్షలు పడకపోతే ఏమైందంటే ఇంకా ధర్మం ఎక్కడో పీక్స్ లో ఉంది.